చక్కగా ఆయన స్తుతించి ఆయన కనపరుస్తూ మనం దేవుణ్ణి ఏం చేయాలంటే మనకి ఏ అవసరాలు ఉన్నాయి అవసరాలన్నీ కూడా ఆయన ముందు పెట్టాలి. అంతేగాని మొదటి ప్రార్థన చేయడం మొదలు పెట్టడమే మనకు మన మనవులు మన కోరికలు లేకపోతే మనకున్న అవసరాలు చెప్పడం కాదు, కానీ మొదటిగా దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. అందుకే దావీదు ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయనకున్న పేర్లన్నీ కూడా పెట్టి ఏం చేస్తుంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మహత్యం గలవాడు అయ్యా, అధిక స్తోత్రం నంత తగిన వాడివి, అలాగే ఆశ్చర్యకార్యం చేసేవాడు, భీకర కార్యాలు చేసేవాడు, దయాళత్వం గలవాడివి, దీర్ఘశాంతిని కృపాసహితుడు అని చెప్పేసి దేవుణ్ణి ఏం చేస్తుంటే స్తుతిస్తారనమాట. అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రతి విషయంలో కూడా స్తుతించేవారంగా ఉండాలి. 9వ వచనం వచ్చేటప్పుడు అంటున్నాడు, యెహోవా అందరికీ అంటాడు అనుదినము కూడా నేను స్తుతిస్తాను అని చెప్పేసి చెప్తాడు. నిత్యము నీ నామమును ఘనపరచి స్తుతిస్తాను అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కష్టం కలిగిన, బాధ కలిగిన, వ్యాధి కలిగిన, ఇబ్బందులు కలిగిన, అలాగే ఇంకెంత శ్రమ కలిగినప్పుడు కూడా సంతోషం కలిగినా కానీ సుఖం వచ్చినా కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు మనం ఏం చేయాలంటే స్తుతించే వారంగా ఉండాలి. అందుకే కీర్తనకారుడైన దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. అలాగే 3-4 వచనాలు అంటున్నాడు, 5వ వచనం వరకు కూడా 6 వచనాలు ఇవన్నీ కూడా దేవుడికి ఎన్నో పేర్లు పెట్టి దేవుడిని ఏం చేస్తాడంటే ఘనపరుస్తున్నాడు అనమాట. యెహోవా నువ్వు మహత్యము గలవాడు, అధిక స్తోత్రం నందదగిన వాడు, తరతరములకు కూడా నువ్వు తరము వారి